బన్నీ అన్నాడు. నేను ఓకే రా అని చెప్పాను నేను. అచ్చా, కాల్ వచ్చింది బన్నీ నుండి, దెన్ ఈ కేమ్, నార్మల్ గా రమ్మన్నారు మీరు? నేను వచ్చాను. తను లోపలికి వచ్చి ఈ కేమ్ రైలింగ్ ఉంటుంది మరి, రైలింగ్తో మొత్తం హుడీ వేసుకొని వచ్చాడు. లోపలికి వచ్చాడు. వచ్చిన తర్వాత లోపలికి వచ్చిన జస్ట్ ద మూమెంట్ ఈ రిమూవ్ ద హుడీ, ఐ షాక్ ఇట్ వాజ్ అల్లు అర్జున్. ఓ, సో బన్నీ అంటే జనరల్లీ క్లయింట్స్ కాల్ చేస్తుంటారు కదా, అవును. అట్లా నేను చూసి ఐ వాజ్ షాక్ అనమాట. ద మూమెంట్ ఐ సా హిమ్, ఈ టోల్డ్ ఐ సా యువర్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఐ సా, మీ చాలా బాగుండే, ఇట్లా స్ట్రైట్ లుక్ బాగుండే, నాకు సేమ్ అలా కావాలని చెప్పాడు నాకు. అల్లు అర్జున్ గారు స్టోర్ విజిట్ చేయడం అంటే మామూలు విషయం కాదు కదా మరి. ఆ రోజులో అయితే ఇంత పబ్లిసిటీ, ఇంత సోషల్ మీడియా లేదు. ఏ ఇయర్లో ఇది, ఏమైనా ఐడియా ఉందా? ఆర్యా 2 అప్పుడు. ఆర్యా 2 అప్పుడు. ఓ, అప్పటికే అసలు ఆయన హెయిర్ స్టైల్ చాలా డిఫరెంట్ ఉండింది. మరి కొంపదీసి ఆర్యా 2 మీరు కాదు కదా? ఆర్యా 2 చేసింది మీరా? అసలు బన్నీ గారు అంటే అప్పటిదాకా ఆర్య, గంగోత్రి ఆ టైంకు ఒక ఫార్మల్ లుక్ ఉండింది. ఆర్య 2కి వచ్చేసరికి అసలు ఆయన కన్ఫ్యూట్ స్టైలే వేరు ఉండింది. సో ఆర్య 2 ఆ బిహైండ్ హెయిర్ స్టైల్కి ఉన్నది మీరా? ఎస్. ఓ మై గాడ్. సో దట్ డే వెన్ హీ కేమ్, దెన్ హీ వాంటెడ్, అంటే డిస్కషన్ హిమాయత్ నగర్లోనే జరిగింది. హిమాయత్. ఓ మై గాడ్. యూస్ టు కమ్ దేర్ రెగ్యులర్లీ. దెన్ తను చెప్పాడు నాకు ఇట్లా స్ట్రేట్ లుక్ నాకు ఇష్టం, నాకు ఐ సా సమ్వన్ సో లైక్ దట్, నేను ఓకే నో ప్రాబ్లం ఐ డూ అని చెప్పి, దెన్ ఐ గేవ్ మంచి లుక్ ఇచ్చాను తనకు. ఇచ్చిన తర్వాత ఈ వాజ్ వెరీ వెరీ ఇన్స్పైర్డ్. దెన్ ఈ ఇమీడియట్లీ ఆస్క్ మీ, ఇప్పుడు నాది కొత్త మూవీ స్టార్ట్ అవుతుంది, కెన్ యూ బీ అ పార్ట్ విత్ మీ, కెన్ యూ డూ స్టైలింగ్ ఫర్ దట్ మూవీ, అండ్ 3-4 లుక్స్ ఉన్నాయి దాంట్లో. నో ప్రాబ్లం. అవును, ఆర్య 2లో నేను నెక్స్ట్ అడుగుదాం అన్నది అదే. ఒక సాంగ్ లో మొత్తం అంతా కర్లీ హెయిర్స్ ఉంటుంది, ఇంకో దాంట్లో ఒక డిఫరెంట్ గా వదిలేస్తాడు, క్లైమాక్స్ లో సీన్ లో మళ్ళీ వేరే విధంగా ఉంటాడు. సో 4 లుక్స్ మీరే చేశారు అయితే అప్పుడు. దాన్ని నాకు అడిగాడు, ఇట్లా నా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉంది అంటే అడిగాడు తను, చేస్తారా మూవీ అంటే, యా ఆఫ్ కోర్స్ ఐ విల్ బి పార్ట్ అని చెప్పి. దెన్ వీ హ్యాడ్ అ మీటింగ్, వన్స్ వీ డిస్కస్, డైరెక్టర్ గారు కలిసారు, సుకుమార్ సార్ కలిసారు అప్పుడు. దెన్ హీ టోల్డ్ మీ సో అండ్ సో. ఓ, సుకుమార్ గారు కూడా వచ్చేసారు మీ లైఫ్లో అప్పటికి. ఇలా స్టోరీ ఇలా. దెన్ ఐ విజువలైజ్ మై సెల్ఫ్, ఓకే వాట్ కైండ్ ఆఫ్ లుక్స్ వీ కెన్ గివ్ అని చెప్పేసి. దెన్ ఐ సజెస్టెడ్ దమ్ ఆల్ లుక్స్. ఎన్నిసార్లు ట్రై చేస్తే ఆ లుక్ వచ్చింది? డైరెక్టర్ ఎంత కాన్ఫిడెంట్గా బిలీవ్ చేశాడు, ఈ లుక్ ఓకే ఇది కాదు అని ఉంటాయి కదా హడల్స్ అన్ని కూడా, అది ఎలా జరిగింది? అదే అంటే నాకు జస్ట్ రఫ్లీ స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఫస్ట్ అయితే మేము రెగ్యులర్ లుక్, ఈ హ్యాడ్ అ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, సో ఈ వాంటెడ్ గుడ్ సోబర్ లుక్, సో దట్ వీ క్రియేటెడ్ ఫస్ట్. దాని తర్వాత దెన్ దే వర్ హ్యావింగ్ అ డౌట్ అనమాట, నాకు ఇట్లా రఫ్ లుక్ కావాలి, ఏం చేద్దాం అలాగే. నేను యూ డోంట్ వరీ, ఐ గివ్ సంథింగ్ డ్రాస్టిక్. ఆ రోల్కి ఏంటంటే క్వైట్ ఆపోజిట్ ఉండాలి, వాట్ ఈ ప్లేడ్ దట్, అది రగ్గడ్గా ఉండాలి. నో ప్రాబ్లం, నేను చేస్తాను ఎగ్జిస్టింగ్ హెయిర్తో. దెన్ ఐ డిడ్ కర్ల్స్ అండ్ ఆల్. కర్ల్స్ చేసిన తర్వాత దే లైక్ ఇట్ వెరీ గుడ్. ఐ థింక్ కర్ల్స్కి మీరంత ఫేమస్ ఎవరు ఉండరేమోనండి. నేను కూడా చాలాసార్లు కొన్ని రీల్స్లో చూశాను మీ కర్ల్స్వి. ఓకే, అప్పట్లో అసలు అంత సాఫ్ట్ హెయిర్కి మళ్ళీ ఆపోజిట్గా ఆ కర్ల్ హెయిర్స్ మీరే చేస్తారు. ఒక ఫైట్ కూడా ఉంటుంది అదే హెయిర్ స్టైల్లో ఎంతో. ఓకే, వేరే ఎవరైనా అసలు విజయ్ గారిని నేను చూస్తున్నా స్టార్టింగ్ నుండి కూడా మాట్లాడడం చాలా ఇన్నోసెంట్గా ఉన్నాడు. ఐ థింక్ ఫింగర్స్కే పని చెప్తాడేమో, నోటికి చాలా తక్కువ. ఎస్, అంటే మీ వర్క్తోనే మాట్లాడాలనుకున్నారు. దెన్ ఎలా స్టార్ట్ అయింది, ముందుకెళ్ళింది జర్నీ మీది? దాని తర్వాత we started that movie went very good. I remember that movie also once I got my leg fracture. Next day shoot ఉంది, కంటిన్యూటీ లుక్. ఆ కంటిన్యూటీ లుక్ అగైన్ నేనే ఉండాలి. సో అంటే మీరు సెట్స్కి కూడా వెళ్ళేవాళ్ళ అండి? అంటే ఇప్పుడు లుక్ చేంజ్ అయినప్పుడు అసిస్టెంట్ ఉంటాడు, ఐ పుట్ మై అసిస్టెంట్, బట్ సమ్ టైమ్స్ వాట్ హ్యాపెన్స్ ఇస్ లుక్ చేంజ్ అయినప్పుడు ఐ హావ్ టు బి దేర్, మీరు ఉండాల్సి. ఎందుకంటే నేను కమిట్మెంట్ ఇచ్చాను కాబట్టి దానికి ఆ లుక్ నాకు తెలుస్తుంది కాబట్టి కొంచెం అట్లీస్ట్ వెళ్ళి అసైన్ చేయాలి ఎవరికన్నా. అసైన్ చేసి దెన్ మై పర్సన్ విల్ టేక్ like that. So then all of a sudden then I had to go to his place, shoot location with the stretcher ఉంటుంది ఇట్లా జస్ట్ ఇట్లా పట్టుకొని హెల్ప్, దాంతో వెళ్ళి ఆ లుక్ ఇచ్చి మళ్ళీ వచ్చా. So that was good. So that was because once you commit anything we can't go back. So commitment is commitment. Once you do anything, so that is what. అల్లు అర్జున్ గారు ఒక స్టెప్ చేయడానికి కూడా డెడికేటెడ్గా పనిచేస్తారు అని అంటారు డ్యాన్స్లో. రీసెంట్గా పుష్ప 2 సినిమాలో కూడా ఒక కొరియోగ్రాఫర్ని పిలిచి ఆయన ఇచ్చిన ఆతిథ్యం గురించి చెప్తుంటే బాలీవుడ్ అంతా మాట్లాడుకున్నారు. సో హెయిర్ స్టైల్ ఒక కంప్లీట్ లుక్నే మీరు మార్చారు కాబట్టి మీతో అల్లు అర్జున్ గారి ఉన్న బంధం ఎలా ఉంటుంది, లేకపోతే ఆ మూమెంట్, ఆ జర్నీ ఎలా ఉండింది అని అంటే ఏం చెప్తారు? బేసికలీ he was a very good person and very helpful also. So my first introduction was with him only, industry, and he helped me. After that movie, the moment we finished the movie, ప్రతి ఒక్క ఇంటర్వ్యూకి he saw that even I am part of the interview. Arya 2 interviewski he made me sit and in front of media he told me he is my hairstylist who did for this movie, because he was very happy with ఏ సెలబ్రిటీ కోరుకోరు కానీ బట్ first time he gave that break to me, and from there
there was no look back. So almost now that was first movie. Today I did more than 300 movies. I did my styling. 300 సినిమాలు చేశారు ఇప్పటికి స్టైలింగ్. ఎంతమంది పేర్లు అడగాలి ఇక మిమ్మల్ని? Almost I have done for almost all South Indian everything I did. Now I'm ఆర్య 2 తర్వాత యాక్చువల్లీ అల్లు అర్జున్ గురించి మాట్లాడినప్పుడు ఎవరైనా సరే ఆయన ఉన్న ఒక సినిమాలో ఉన్న లుక్ ఇంకో సినిమాలో ఉండదు. చాలామంది కొందరు హీరోలు అయితే సేమ్ లుక్స్తో ఉంటారు, కానీ అల్లు అర్జున్ నోన్ ఫర్ ఈస్ ఓన్లీ హెయిర్ స్టైల్ అండ్ కాస్ట్యూమ్స్ గురించి మాట్లాడతారు. అంత కంప్లీట్ లుక్ చేంజ్ చేశారు. దెన్ నెక్స్ట్ అంత లుక్ మళ్ళీ మీకు పేరు తెచ్చిపెట్టిన సెలబ్రిటీ ఎవరు అని అంటే? బన్నీ గారికి తను ఏంటంటే తను నెక్స్ట్ మూవీస్ కూడా ఎవ్రీ మూవీలో తను వాంట్ టు బి డిఫరెంట్. ఓకే, ఈ క్యారీస్ దట్. అల్లు అర్జున్ గారితో ఎన్ని సినిమాలు పనిచేసే అవకాశం వచ్చింది మీకు? ఐ డిడ్ లాట్ ఆఫ్ మూవీస్ ఐ డిడ్ విత్ హిమ్ ఆల్సో. ఎన్ని గుర్తున్నాయి మీకు అందులో? అంటే ఆల్మోస్ట్ ఇంట్రొడ్యూస్ స్టార్టింగ్ చేశాను, జూలై అన్ని చేశాను. లాస్ట్ ఈవెన్ అలా వైకుంఠపురం కూడా నేను చేశాను. ఈవెన్ ఆ హెయిర్ స్టైల్ కూడా చాలా అంటే చాలా. అవును, I got a good applause from that movie also. I got బద్రీనాథ్కి చేశారా? బద్రీనాథ్ కూడా అసలు ఆ మూవీకి అసలు తను హెయిర్ చాలా షార్ట్ ఉండే. సో తను ఏంటంటే నాకు ఆ క్యారెక్టర్ ఏంటంటే సంథింగ్ లైక్ వారియర్, హీ వాంట్స్ దట్. దెన్ హీ ఆస్క్డ్ మీ, అలెక్స్ ఇప్పుడు ఏం చేద్దాం, నాకు లాంగ్ హెయిర్ కావాలి, విగ్ నాకు అస్సలు నాకు ఇష్టం లేదు విగ్, యూ డోంట్ వరీ బనీ, జస్ట్ గివ్ మీ సమ్ టైమ్ ఐల్ డూ అని చెప్పి తనకు ఎక్స్టెన్షన్ చేశాను తను. సో ఎక్స్టెన్షన్ అంటే వీ యాడెడ్ హెయిర్ అండ్ ఎవ్రీ హెయిర్ వీ యాడెడ్ టు ద హెయిర్ అనమాట. ఈ యాడ్ వెరీ షార్ట్ హెయిర్, మేబీ 2 inches అంతే షార్ట్ హెయిర్ ఉంటే దాన్ని మొత్తం హెయిర్ యాడ్ చేసి అంత లెంత్ ఇస్తాను. ఈ అండ్ డైరెక్టర్ గారు ఎవ్రీ వన్ వెరీ హ్యాపీ. ఇట్ వాస్ లుకింగ్ వెరీ న్యాచురల్. విగ్ పెట్టుకుంటే అది విగ్ ఆర్టిఫిషియల్ కనిపిస్తుంది, ఇంకా లాంగ్గా పెట్టుకున్నా అని యూ కాంట్ హ్యావ్ దట్ మూమెంట్స్ అండ్ ఆల్. బద్రీనాథ్ వాజ్ వెరీ వెరీ గుడ్ అండ్ ద లుక్ కేమ్ అవుట్ ఎక్స్ట్రీమ్లీ వెల్, బికాజ్ అంటే చూస్తే కూడా మీకు న్యాచురల్ లెక్కన ఉంటుంది అనమాట. అవును, దట్ వాజ్ అ వెరీ గుడ్. అంత షార్ట్ హెయిర్స్ ఉన్నప్పుడు బద్రీనాథ్లో అల్లు అర్జున్ గారికి అలాంటి స్కిల్స్ నేర్చుకోవాలన్నా కూడా చాలా చోట్లలో పర్స్యూ చేయాల్సి ఉంటుంది. దానికి మీకు స్పెసిఫిక్గా ఏమన్నా సబ్జెక్ట్స్ ఉండేనా, లేకపోతే బుక్సా? హౌ యూ ఫాలో, ఎలా అలాంటి స్కిల్స్ అన్నీ మీరు అప్పటికప్పుడు ఆలోచించేయాలి అని అంటే? యాక్చువల్లీ నేను ఐ గాట్ ట్రైన్డ్ అండ్ ఆల్ దట్ ఇన్ యుఎస్. మీరు యుఎస్ కూడా వెళ్ళారా? తర్వాత అది ఎప్పుడు జరిగిందో మళ్ళీ? బిగ్ స్టోరీ ఆల్సో బిహైండ్ మై ఎడ్యుకేషన్ ఆల్సో. దెన్ అక్కడ నేను ఐ లెర్న్ దిస్. చాలా ఇంపార్టెంట్ అండి, మీ ఎడ్యుకేషనే చాలా ఇంపార్టెంట్ అందరికీ. కాబట్టి టైం టేకింగ్ అయినా పర్లేదు, కానీ ప్లీజ్ దాని గురించి కొద్దిగా చెప్పండి మాకు. సో అదే అంటే వాట్ వీ డూ ఇస్ అది లేటెస్ట్ టెక్నాలజీ అప్పుడు అది. అప్పుడు ఇంకా అంటే ఎవరు తెలియదు అంటే హెయిర్ కూడా అటాచ్ చేస్తామని తెలియదు అనమాట. ఓకే, సో దట్ ఐ సజెస్టెడ్ దెమ్, ఇలా ఉంటుంది, వీ కెన్ జస్ట్ యాడ్ హెయిర్ సో దట్ ఇట్ లుక్స్ వెరీ న్యాచురల్ అండ్ ఇట్ విల్ బి ఎక్స్టెండెడ్. మేబీ ఫస్ట్ అల్లు అర్జున్ కన్విన్స్ కూడా అయ్యి ఉండకపోవచ్చేమో, ఎందుకంటే ఇది అదంతా అలా వస్తుంది, ఇదంతా అయ్యేటట్టు లేదు అని అంటాడు ఆయన. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే వర్ ఆల్ డౌట్ కాంప్రమైజ్ అవ్వరు. బట్ మూమెంట్ ఐ డిడ్ దే వర్ షాక్, ఇట్ వాస్ లుకింగ్ వెరీ న్యాచురల్. అవును, ఇప్పుడు మీరు చెప్తే కానీ ఎవరికి తెలియదు అది ఇలా కూడా ఉంటుందా అని. కానీ దానికి ఏంటంటే ఆల్మోస్ట్ ఇట్ టుక్ 2 days to do that. టాపిక్ అల్లు అర్జున్ గారు కూడా కూర్చోవడం చాలా గొప్ప కదండి. ఆల్మోస్ట్ 1 day మొత్తం ఆల్మోస్ట్ 10-11 hours యూ వాస్ సిట్టింగ్. మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ నెక్స్ట్ డే వచ్చాడు, మళ్ళీ నెక్స్ట్ వచ్చి మళ్ళీ కూర్చున్నాడు, మళ్ళీ 2 days కంటిన్యూస్లీ. ఇట్ మిమ్మల్ని నమ్మడం కూడా చాలా గ్రేట్ కదండి అలెక్స్ గారు. అంటే 2 days కూర్చున్న తర్వాత కూడా అదే రిజల్ట్ వస్తుందని కూడా గ్యారంటీ లేదు. అంటే అప్పటికే మేము మా జర్నీ స్టార్ట్ అయిపోయింది కదండి. హీ నోస్ మీ, ఓకే, సో హౌ వాట్ అండ్ ఆల్ హౌ ఐ డూ. సో that way we had that good understanding. Even I know that what I am going to give that. ఎలా స్ట్రగుల్ అయ్యారు ఈ స్కిల్ అంతా నేర్చుకోవడానికి మీరు? నేను యాక్చువల్లీ నాకు చిన్నప్పటి నుంచి when I was listening to my clients, my father's hairdress clients ఉంటే వాళ్ళతో నేను వింటుంటున్నాను ఎలా మా ఫాదర్ చేసేవారు. నాకు కూడా ఎందుకంటే ఒక లైఫ్లో ఒకటి నాకు డిసప్పాయింటెడ్ వాట్ ఐ హ్యాడ్ ఇస్, చలో ఐ డెంట్ లెర్న్ ఎనీథింగ్ ఫ్రమ్ మై ఫాదర్ అట్లా అనుకునేవాడిని. కానీ ఐ హియర్ ఫ్రమ్ క్లయింట్స్ తను ఎలా చేసేవాడు, ఏంటి, ఎలా క్లయింట్ అంటే అటెండ్ చేసేవాడు. సో అదంతా నేను విజువల్ చేసుకొని నేను ఐ యూస్ టు ప్రాక్టీస్ దట్ వే అండ్ ఐ డిడ్. సో దట్ టైమ్ ఐ హ్యాడ్ అ ప్యాషన్. యూ లెట్ ఇట్ బి ఎనీ ఇండస్ట్రీ వేర్ యూ ఆర్, సో యూ హ్యావ్ టు బి అ టాప్ అంతే. ఆ విజన్తోనే నేను మై ఫాదర్, ఎందుకంటే హీ డిడ్ దట్ హిస్ లెవెల్, హీ డిడ్ టాప్ అనమాట. ఏ ఇన్స్టిట్యూట్లో చదివారు? ఐ వెంట్ కపుల్ ఆఫ్ అకాడమీస్. ఐ వెంట్ ఆల్మోస్ట్ వరల్డ్ చోట్ల ఒక్కొక్కటి నేర్చుకోవాల్సిందే. వరల్డ్ వైడ్ ఐ వెంట్ ఫర్ కపుల్ ఆఫ్ స్టైల్స్. అంటే అప్పుడు నేను కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే నాకు అసలు ఆ ప్యాషన్ ఉండే అనమాట. నాకు వరల్డ్స్ బెస్ట్ అకాడమీస్ ఒకటి విడాల్సెస్ ఉన్నాను, బెస్ట్ అకాడమీ వరల్డ్లో లండన్లో ఉండే. సో నాకు అక్కడికి వెళ్ళాలని నాకు ప్యాషన్ ఉండే. బట్ ఐ థాట్ ఓకే ఇన్ దిస్ మై లైఫ్ టైం నేను వెళ్ళకపోవచ్చు, అట్లీస్ట్ నేను కొంచెం అమౌంట్ కూడబెట్టి మా అబ్బాయిని నేను నేర్పిస్తానని ఆ థాట్ ఉండే నాకు అప్పుడు. అట్లీస్ట్ ఐ విల్ సీ దట్ మై సన్, ఐ విల్ ట్రైన్ హిమ్ అండ్ ఐ విల్ మేక్ హిమ్, ఆ థాట్ ఉండే. బట్ వాట్ ఐ లెర్న్డ్ ఇన్ లైఫ్ ఇస్ వెన్ యూ హ్యావ్ సంథింగ్ గట్ ఫీలింగ్స్, యూ హ్యావ్ దట్ జీల్ టు డూ సంథింగ్, ఈవెన్ గాడ్ ఆల్సో కాంట్ స్టాప్ అండి. ఎందుకంటే
మనం ఎందుకంటే స్టెప్ ఆన్ ఉంటేనే అంతే ఒక స్కిల్ నైనా ఒక లైఫ్ నైనా దేన్నైనా జయించవచ్చు. ఎవరు ఆపలేరు మనం, ఆ పట్టుదల ఉండాలి ఫస్ట్. అంటే నేను ఆ విధంగా నాకుండే స్లోలీ దెన్ ఐ యూస్ టు వర్క్, ఐ యూస్ టు డూ, దెన్ ఐ హ్యాడ్ దట్ ప్యాషన్ అనమాట. ఓకే. ఇప్పుడు మనం ఒకటే ఇప్పుడు సేమ్ అదే ఇప్పుడు స్టైలింగ్, హెయిర్ స్టైలింగ్ ఇప్పుడు అదే విధి ఉంటే మనం ముందు ఎవ్రీ డే మీరు అప్డేట్ we have to అవ్వాల్సిందే. upgrade whatever it is. Even now also what I feel is we have to upgrade today also. మనిషి అనేది ప్రతి ఒక్క మన టిల్ హీ బ్రీత్ ఉన్న కాలం మనం ఏదో ఒకటి నేర్చుకుంటానండి. అప్పుడు ఏంటంటే మనం ముందుంటాం దేనికని. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నౌ ఇట్స్ వెరీ వెరీ ఫాస్ట్. ఒకటి ఏంటంటే అండి, బద్రీనాథ్లో హెయిర్ గురించి బాగానే చెప్పారు కానీ దాన్ని క్యారీ చేసి సినిమా షూట్ మొత్తం ఆయనకు అదే హెయిర్ ఉంటుంది. మళ్ళీ అది ఎలా మెయింటైన్ చేశారో, మీరు ఎలా మెయింటైన్ చేయించారో, దానికి పాపం తను మళ్ళీ దట్టు ఏం ఫైట్స్ ఉంటాయి అసలు దాంట్లో. ప్రతి 10 నిమిషాలకు ఒక ఫైట్. వన్ మోర్ థింగ్ ఐ టెల్ యూ, ఆ మూవీ అప్పుడే తన ఎంగేజ్మెంట్ అయింది అంతే. సో ఈ టోల్డ్ మీ అలెక్స్, నాకు అంటే మా ఫస్ట్ ఇప్పుడు మా వాట్ ఈస్ సెడ్ వాజ్ మా వైఫ్ షీ డోంట్ వాంట్ మై హెయిర్ టు బి లైక్ దిస్. దాన్ని ఏం చేస్తున్నా నాకు చెప్పండి, నాకు తీశాను నేను ఎట్లా ఎంగేజ్మెంట్కి ఇలా ఉండదలుచుకోలేదు. ఓకే దెన్ వీ విల్ రిమూవ్. అయితే ఎంగేజ్మెంట్ ముందు మళ్ళీ తీసి మళ్ళీ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ వచ్చి మళ్ళీ పెట్టుకున్నారు. మళ్ళీ అన్ని యాడ్స్ కూర్చొని మళ్ళీ అదే సేమ్ ప్రాసెస్ మళ్ళీ. అంటే ఒక దాని వెనకాల ఎంత స్ట్రగుల్ ఉంటుంది. దట్ ఈస్ డెడికేషన్ అంతే. దాని తర్వాత మెయింటైన్ దట్ ఆల్సో ఈస్ నాట్ టఫ్, బట్ ఈవెన్ ఇట్ ఈస్ నాట్ ఈజీ ఆల్సో, బట్ ఇట్ వాస్ గుడ్ యాక్చువల్లీ. హీ మెయింటైన్, ఇట్ వాస్ వెరీ గుడ్. ఆఫ్టర్ దట్ ఎవ్రీ వన్ షాక్ అనమాట. దాని తర్వాత ఆ లుక్ చూసి నాకు వేరే ఈవెన్ ఫ్రమ్ అదర్ ఇండస్ట్రీస్ ఆల్సో దే కాల్డ్ మీ. ఓకే.